హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో పిల్లలకి నచ్చేలాగా ఒక రెసిపీనైతే చేసి చూపించబోతున్నా. పిల్లలకే కాదండోయ్ పెద్దలకి కూడా ఈ రెసిపీ చాలా చాలా బాగా నచ్చేస్తుంది. ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు. మార్నింగ్ టైంలో మనం బ్రేక్‌ఫాస్ట్‌గా తయారు చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్‌కైనా సరే తీసుకోవచ్చు. కప్పు గోధుమ పిండి ఉంటే చాలు ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా చాలా క్విక్‌గా ఇందులోకి ఏ ఇంగ్రీడియెంట్స్ అవసరం లేదు. కప్పు గోధుమ పిండితోనే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటున్నాం. దీనికోసం గోధుమ పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను చిన్న బౌల్‌తో 2 కప్పులు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎంత గోధుమ పిండి క్వాంటిటీలో కావాలో అంత తీసేసుకోండి. అలాగే అందులోకి 1 స్పూన్ దాకా వామును, రుచికి సరిపడా ఉప్పును, అలాగే ఒకే ఒక స్పూన్ ఆయిల్‌ని వేసేసుకొని ఇదంతా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ రెగ్యులర్‌గా మనం చపాతీకి ఎలా అయితే పిండిని తడుపుకుంటామో అదే విధంగా చపాతీ ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా. తర్వాత 10 నిమిషాల పాటు బాగా మెత్తగా చేసుకున్నామంటే పిండి ముద్ద అనేది మనకి సాఫ్ట్‌గా అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసేసుకొని మూత పెట్టి టైం ఉంటే గంట పాటు నానబెట్టుకోండి. టైం లేకపోతే 30 నిమిషాల పాటు మాత్రం ఖచ్చితంగా ఈ పిండినైతే నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే గంట పాటు నానబెట్టానండి. గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి పిండి ముద్ద అనేది బాగా సాఫ్ట్‌గా అయిపోయింది కదా! ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా రెగ్యులర్‌గా చపాతీ చేసుకుంటూ ఉంటాం కదండీ! అంత సైజులో ఉండల్ని అన్నిటిని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా రౌండ్ షేప్‌లో చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. పొడి పిండినైనా వేసుకోవచ్చు. లేదనుకోండి కొద్దిగా మనం ఆయిల్‌నైనా వేసేసి చపాతీలాగా ఒత్తేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి ఈ రెసిపీ చేసుకోవడం. ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌కైనా లేదంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి మన ఇంటికి అతిథులు ఎక్కువగా వస్తుంటారు కదా! వారి కోసం చేసి పెట్టినా సరే ఏదో కొత్తగా రెసిపీ చాలా బాగుందని వారు కూడా మీకి ప్రశంసలిస్తారు. అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా చపాతీలాగా ఒత్తేసిన తర్వాత మనం ఘాటు పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 2 వైపులా ఘాటులు పెట్టాలన్నమాట. చూస్తున్నారుగా? ఈ విధంగా ఘాటు పెట్టేసేసుకొని కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసుకోండి. కావాలంటే మీరు ఈ ప్లేస్‌లో నెయ్యిని కానీ, బటర్‌ని కానీ కూడా అప్లై చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్‌నే వేస్తున్నాను. తర్వాత కొద్దిగా పొడి పిండిని వేసేసుకోవాలి. పైన ఒక లేయర్ లాగా పొడి పిండిని అప్లై చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టుకోవాలి. ఇలా మడతలు పెట్టడం వల్ల మనకి లేయర్‌లుగా బాగా పొంగుతూ వస్తుందండి. ఇలా మడత పెట్టుకున్నాం కదా! ఇప్పుడు మరి కొద్దిగా పొడి పిండిని చల్లుకొని మరొకసారి ఒత్తుకోవాలి. ఇలా ఒత్తేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయకండి. గట్టిగా ప్రెస్ చేసామంటే లేయర్‌లన్నీ కూడా అతుక్కుపోతాయి. అప్పుడు మనకి బాగా పొంగుతూ రాదు. అందుకని స్మూత్‌గా హ్యాండిల్ చేసుకుంటూ చపాతీలాగా పల్చగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఒత్తొద్దండి. అలాగని మందంగా ఉండకూడదు. మందంగా ఉందంటే లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది. పల్చగా ఉందంటే అస్సలు పొంగుతూ రాదనమాట. అందుకని చపాతీని ఎలా అయితే తయారు చేసుకుంటామో అదే మందంతో ఉంటే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇలా చపాతీలాగా ఒత్తేసేసుకొని, వీడియోలో చూపించిన విధంగా ఘాటు పెట్టేసేసుకొని, కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసుకొని, పొడి పిండిని జల్లుకొని, మడతలు పెట్టేసేసుకోవడమే. ఇలా మడతలు పెట్టేసేసుకొని, మనం మరి కొద్దిగా పిండిని చల్లుకుంటూ ఒత్తుకోవడమే. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామనుకోండి, త్వరగా తయారు చేసేసుకోవచ్చు. ఒకటొకటిగా తయారు చేసుకుంటూ ఉండడం కంటే కూడా, ఇలా అన్నీ ఒకేసారి మనం ఒత్తేసేసి, తర్వాత స్టవ్ వెలిగించామనుకోండి, ఈజీగా ఈ రెసిపీ అనేది తయారైపోతుంది. ఎక్కువ టైం కూడా అక్కర్లేదండి. పిండి నానడానికి మాత్రమే మనకి టైం అవసరం అవుతది. తర్వాత ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం అవసరం లేదు. జస్ట్ మనం 10 నిమిషాల్లోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా. ఈ మందం ఉంటే సరిపోతుంది. ఇలా అన్నీ కూడా ఒత్తేసేసి ఒక ప్లేట్‌లోకి పెట్టేసేసుకోండి. ఇందాక మనం గోధుమ పిండిని తడిపి పెట్టిన అదే బౌల్‌లోకి 2 గుడ్లను పగలగొట్టి వేసుకోండి. ఎగ్స్‌ని ఎప్పుడు కూడా సెపరేట్‌గా మనం ఒక బౌల్‌లోకి పగలగొట్టి తర్వాత మనం ఏ బౌల్‌లో అయితే వంటకి తయారు చేసుకుంటున్నామో అందులోకి వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదండీ! ఎగ్స్ ఎక్కువగా చెడిపోతూ ఉంటాయి. మనం ఇలా అన్ని గుడ్లను ఒకే బౌల్‌లోకి పడగొట్టామనుకోండి, అప్పుడు ఒకటి చెడిపోయినా సరే మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఒక బౌల్‌లోకి ఒక్కొక్క గుడ్డు పగలగొట్టుకుంటూ వేసుకోవాలి. ఇలా గుడ్లను ఇక్కడ నేనైతే 2 పగలగొట్టి వేశానండి. తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగును, అలాగే ఇక్కడ నేను కలోంజి సీడ్స్‌ని వేశాను. మీరు కావాలంటే ఆ ప్లేస్‌లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్‌ని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా బాగా బీట్ చేత్తూ ఇదంతా లిక్విడ్ లాగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు మనం చపాతీని ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! మడతలు పెట్టుకొని ఆ చపాతీని ఇందులో ముంచి తీసుకోవాలనమాట. ఇలా 2 వైపులా బాగా ఎగ్ మిశ్రమం అంతా అతుక్కునేలాగా ముంచి తీసేసుకోండి.
తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక 2 లేదా 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం ఎగ్ మిశ్రమంలో ముంచిన ఈ చపాతీని అందులో వేసుకోవాలి. అలా వేసేసి మంటని లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ, అలాగే చపాతీని 1 నిమిషం పాటు అటు, 1 నిమిషం పాటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువ సేపు ఒకే సైడ్ ఉండనివ్వకండి. ఇలా 1 నిమిషం మాత్రమే ఒకవైపు, మరొక నిమిషం మరొక వైపు ఉండేలాగా ఫ్రై చేసేసుకోండి. చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో. ఇలా మనకి లేయర్‌లుగా మనం చపాతీని తిక్కామనుకోండి, ఇలా బాగా పొంగుతూ వస్తాయన్నమాట. లోపల కూడా అన్నీ పొరలు పొరలుగా విడిపోతూ మనకి తినేటప్పుడు చాలా స్మూత్‌గా చాలా బాగుంటాయండి. ఇలా 4 వైపులా ఫ్రై చేసేసుకోవాలి. ఇది పొంగుతూ వచ్చింది కదండీ! అందుకని సైడ్స్ అనేది మనకి పచ్చిగా ఉండకోకుండా ఉండాలంటే, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా 4 వైపులా బాగా ఫ్రై చేసేసుకోండి. అలాగే మనం ఇది మంటని లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. లేదనుకోండి లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది. అందుకని మంటని బాగా అడ్జస్ట్ చేసుకుంటూ, అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారుగా పూరి లెక్క ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో. తక్కువ నూనెతో మనం హెల్తీగా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడూ కూడా ఒకే బ్రేక్‌ఫాస్ట్ కాకోకుండా పూరీలు, చపాతీలు, దోసలే కాకుండా ఇలా కూడా చేసి పెట్టండి. ఇంటికొచ్చిన అతిథులకైనా సరే, లేదా ఇంట్లో ఉన్న వారికైనా సరే చాలా చాలా బాగా నచ్చేస్తుంది. ఈవినింగ్ టైమ్‌లో కూడా మనం స్నాక్స్‌గా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు పిల్లల కోసం. మరి సింపుల్‌గా చేసుకునే ఈ రెసిపీని తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఇక్కడ మరొకటి వేశాను కదండీ! మనం వేసిన ఫస్ట్ ఆయిలే మళ్ళీ కూడా వేసుకోకుండా సరిపోతుందన్నమాట. మనం ఒకసారి 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసాం కాబట్టి, దాదాపు ఒక 3 లేదా 4 దాంట్లకు ఆ ఆయిలే సరిపోతుంది. ఒకవేళ ఆయిల్ తక్కువ అనిపిస్తే మరి కొద్దిగా వేసుకోండి. ఇక్కడ రెండోది ఫ్రై చేస్తున్నాను కదండీ! మనకిక్కడ రెండోది పొంగలేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి మనం పైన లేయర్ అనేది స్పూన్ తగలడం వల్ల ఇది అంతా చినిగిపోయిందనమాట. అప్పుడు మనకి పొంగుతూ రాదు. అందుకని మనం అటు ఇటు టర్న్ చేసేటప్పుడు జాగ్రత్తగా టర్న్ చేయాలి. అప్పుడే మనకి బాగా పొంగుతూ వస్తాయి. లేదనుకోండి ఇక్కడ మనం స్పూన్‌తో ఎలా అంటే అలా అటు ఇటు తిప్పేసామనుకోండి పైన పొరలన్నీ చినిగిపోయి మనకి పొంగుతూ రాదు. అలా పొంగకున్నా పర్లేదండి. లోపల లేయర్‌లుగా అయితే వచ్చేస్తాయి. ఇలా సింపుల్‌గా అన్నీ తయారు చేసేసుకోవడమే. ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకొని మనకి పూరి లెక్క బాగా పొంగుతూ వస్తాయి. మరి సింపుల్‌గా చేసుకునే ఈ రెసిపీని మీరు ఒకసారైతే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చేసిన విధానం, నేను చెప్పిన విధానం నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్‌నస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.